హలో గైస్, వచ్చేసిన అనుకో, మళ్ళీ అయితే వచ్చేసిన నేను. అసలు ఈరోజు ఏం చెప్తాం అనుకుంటున్నా సార్ టాపిక్ వచ్చేసి మీరు షాక్ అవుతారో మరి బోరాన్ అవుతారో నాకైతే తెలియదు, కానీ ఏదో ఒకటి అయితే అవుతారని అయితే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను ఈ కంటెంట్ చెప్పుడు ఎందుకు అని చెప్పేసి చాలామంది పర్సన్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు వినయానికి ఈ తెలివి ఎట్లా వచ్చింది, ఏంది వీడు అసలు ఇట్లుండేవాడు ఎట్లా మారిండు అని చెప్పేసి మీరు అనుకునేలా నేను స్టార్ట్ చేస్తున్నా మీరు చూడాలంతే. కంటెంట్ వచ్చేసి ఒక నిరుపేద కుటుంబంలో నేను చిన్నప్పుడు చూసినది, ఎవడో చెప్తే కాదు, ఏదో స్టోరీలలో చూసింది అయితే కాదు, నేను చూసినాయి. మాది సీతాఫలం మండి మేడిబావి, మా ఏరియా వచ్చేసి అక్కడ మా ఇంటి దగ్గర నుంచి దాదాపు ఒక 200 మీటర్స్ ఒక రైలు పట్టాల గ్యాప్ ఉంటుంది అనుకో, రైలు పట్టాల ట్రైన్స్ పోతాయి కదా, అక్కడ ఉంటుంది అనమాట. అక్కడ ఒక చిన్న ఇల్లులు ఉండేటివి ఒకప్పుడు, చాలా అంటే చాలా చిన్న ఇల్లులు ఉండేటివి. అలా ఉండే ఒక వ్యక్తితో నేను స్నేహం చేసినాను అనమాట చిన్నప్పుడు, నా చిన్ననాటి టైంలో. అంటే నేనెందుకు చేయాల్సి వచ్చిందంటే, అప్పుడు మా నాయనమ్మ చాలా ఇది ఉండే మా ఏరియాలో. మా నాయనమ్మ పేరు అయితే ఒక పలుకుబడేది ఉండే. ఇక మనకేందంటే డాడీ మమ్మీ వాళ్ళని ఎక్కువ కేర్ చేయకపోతుండే, వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ ఉంటుండే. ఇక మనం ఏం చేస్తుండే, చిల్లర లెక్కలు కదా మనకి, ఖాళీ పిల్లలు ఇంటికి పోతుండే, తిరుగుతుండే, అంత తింటుండే, చేస్తుండే, ప్రతి ఒక్కటి చేసిన. కానీ ఇప్పటికీ ఈ రోజుకి నేనన్నా ఒక స్థాయిలో ఉన్నా అని చెప్పేసి అనుకున్నా, కానీ మా వాడు ఇంతవరకు స్థాయికి ఎదగలేదు. నాకు చాలా అంటే చాలా బాధేస్తుంది. వాడిని ఎన్నిసార్లు సెట్ చేద్దాం అనుకున్నా కానీ వాడు సెట్ అవ్వలేదు. వాడి పేరే. జస్ట్ స్టే ట్యూన్.